హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చాలా క్లౌడీగా ఉంది. వెదర్ అయితే చాలా గాలులు కూడా వస్తున్నాయి. వర్షం కూడా పడుతుంది. పెద్ద పెద్ద చినుకులు ఇక్కడ చూడండి. ఎంత ఎండ కొట్టిందో, ఎంత వేడిగా ఉన్నదో అంత కూల్ అయిపోయింది వెదర్ అయితే చూడండి. ఇక్కడైతే ఇంకా మా ఆయన వచ్చాడు. ఈరోజైతే ఆనకాయ కర్రీ చేసిన, తనైతే తినడంట. అందుకోసమని ఎగ్ పౌచ్ అయితే వేసి ఇచ్చిన, తను తింటుండు. ఇంకా వెదర్ అయితే కూల్గా ఉంది కదా అనేసి ఇంకా నేనైతే ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నాను చాలా రోజుల తర్వాతకి. ఇంకా మార్నింగ్ టైమ్స్ అయితే తాగట్లేదు, ఏబీసీ జ్యూస్ అయితే తీసుకుంటున్నా. ఇంకా అందుకోసమని స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే సమ్మర్లో కొంచెం వేడిమి అంటారు కదా, అది తొందర ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకోసమని తాగట్లేదు, మోస్ట్లీ స్కిప్ చేసేస్తున్నా టీని. నేను ఓన్లీ ఇట్లా కూల్గా ఉన్నప్పుడు మాత్రమే వెదర్ తాగుతున్నా. ఈరోజు అయితే కూల్గా ఉంది కాబట్టి ఈరోజు తాగుతున్న టీ అయితే ఒక రిఫ్రెష్మెంట్, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట ఇట్లా కూల్గా ఉన్నప్పుడు వెదరు టీ తాగితే. అందుకోసమైనా టీ అయితే తాగిన. ఇక్కడ టీ తాగిన తర్వాతకి ఇక్కడైతే కొన్ని సరుకులు అయితే ఇంట్లో అయిపోయినాయి. షుగరు, ఇంకా బేబీ బట్టలు ఉతకడానికి అదే డెటాల్ లిక్విడ్, ఇంకా కొన్ని అయిపోయినాయి. అవి అయితే తెప్పించిన. ఇంకా మా తమ్మునితో అయితే సేమియా ఎన్ని రోజుల నుంచో తినాలనిపిస్తుంది, అందుకనే సేమియా కూడా తెచ్చిండు. ఇంకా ఇక్కడైతే ఇదంతా అయిపోయినాక ఇక్కడ నిన్న అయితే బట్టలు ఉతికేసిన అనమాట. ఆ బట్టలు అయితే ఇంకా మడత పెట్టాలి, అందుకోసమని ఇంకా మడత పెట్టడానికని తీస్తున్నా. ఇంకా ఇక్కడైతే ఈ ఎంట్రీలో డిఐవై అయితే నేనే చేసిన. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మిగతా దానికి కూడా కామెంట్ చేయండి అంటే ఎట్లా ఉందో ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. దీనికైనా చేయండి. ఇంకా మొన్న ఉతికిన బట్టలు కూడా ఉన్నాయి పాప, అవి కూడా ఫోల్డ్ చేయాలి. ఇంకా ఇక్కడైతే పాపను మా తమ్ముడికి అయితే ఇచ్చేసిన. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే పాప బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నా. పాప బట్టలు అయితే ఒక ఆర్గనైజర్ బాక్స్ ఉంటుంది కదా, స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా, అందులో అయితే పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడన్నా మన బట్టలలో పడితే పాప బట్టలు వెతకడానికి మన బట్టలు అన్నీ తీయాలి, అన్నీ క్లమ్జీ అయిపోతుంది. అందుకోసమనే పాప బట్టలు సపరేట్గానే పెట్టుకుంటాను నేను. ఇంకైనా దోమలు తిరుగుతాయి, అందుకోసమనే ఒకటైతే మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్న స్టోరేజ్ బాక్స్ అయితే. ఆ స్టోరేజ్ బాక్స్లోనే అయితే పాప బట్టలు అయితే పెడతాను అనమాట. ఇదే ఆ స్టోరేజ్ బాక్స్. ఇట్లా ట్రాన్స్పరెంట్ కవర్ వచ్చింది కదా పైన, మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా ఇక్కడ మా బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకున్నా. ఇంకా వీడియోస్ ఎందుకో ఈ మధ్య అసలు పోవట్లేదు, రీచ్ రావట్లేదు, ఎందుకో తెలుస్తలేదు. తెలిస్తే కామెంట్ చేయండి. అట్లాగే ఏదైనా టిప్ ఉన్నా చెప్పండి. నా వీడియోస్ కనుక మీరు ముందు ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే. ఇంక ఇక్కడ ఇంతకుముందు బట్టలు కూడా మడత పెట్టాలనుకుంటున్నా, మడత పెట్టలేదు. ఇంకొకటేసారి ఇంకా బరిలోకి దిగినాం కదా అనేసి ఇంకా అన్నీ ఒకటేసారి మడత పెడుతున్నా. ఇది ఒక పని అయిపోద్ది. ఇంతసేపు నేను మడత పెట్టినంతసేపు పాప అయితే వాకర్లో వేసిన. పాప మంచిగా ఆడుకుంటుంది. కొన్ని అయితే నేను ఆర్డర్ చేసుకున్నా ఆన్లైన్లో. అవి అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదైతే ఫీడింగ్ సెట్ బేబీది, చాలా బాగుంది. స్పూన్స్ హోల్డర్ వచ్చింది. ఇంకా కింద సిలికాన్ ఇది. ఇంకేదైనా మనం ముందే పాప పడుకున్నప్పుడు కూడా చేసి పెట్టుకుంటే ముందే ఏదైనా పడకుండా మంచి ఫిట్టింగ్ క్యాప్ కూడా వచ్చింది, చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే ఈ పిక్ ఉంటుంది కదా, ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్లిప్కార్ట్ దగ్గర అందులో ఇట్లా స్క్రీన్ షాట్ నుంచి ఫోటో పెడితే అది కూడా వస్తుంది అనమాట, చూపిస్తుంది అందులో. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్న జార్స్. ఇది మీషో నుంచి అయితే తీసుకున్న ఇండోర్ ప్లాంట్స్ పెట్టడానికి. ఇది పవర్ బ్యాంక్, చాలా బాగుంది. ఒకటేసారి 2 ఫోన్లు కూడా పెట్టుకోవచ్చు. మీషో నుంచి వేసుకున్న 500 ఏమో ఉంది. మొత్తం వీడియో చూసినాక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే ఈ వీడియో. బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.